హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి చేస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం దూరగా వేయించుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద పెద్ద కట్టలు 3 గోంగూర కట్టలు తీసుకున్నాను. గోంగూర అంతా దగ్గరికి వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. నూనె అన్నది ఇలా సైడ్స్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా మెత్తగా పొడి చేసుకొని ఈ వేయించి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పచ్చడిలో తాలింపును వేసుకుందాము. దానికోసం ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటమన్నాక ఆవాలు అవన్నీ చిటపటమన్నాయి. అప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ వేసుకోండి. మనం ముందుగా రెడీ ఉంచుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకోండి. మీకు నచ్చితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇందులో ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.